మీకే ఎప్పుడు ఫోన్లు పట్టుకొని కూర్చొని ఆన్లైన్లో చాటింగ్ చేసుకోవడం కాదు, కూసంతా జాగ్రత్తగా ఉండండి, అది ముందు గుర్తుపెట్టుకోండి. అలానే పేరెంట్స్ కూడా పిల్లలకి ప్రేమను పంచండి. అలానే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది గమనించండి. అలానే మన ప్రేమ వాళ్ళకి దక్కకపోయి మనం వాళ్ళని పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మనందరికీ ఆన్లైన్లో ఫ్రెండ్స్ ఉంటారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్ల ద్వారా మనకి చాలా దూరంగా నివసించే వ్యక్తులతో మనం స్నేహం చేస్తాం. కొన్నిసార్లు ఆ స్నేహం చాలా లోతుగా మారుతుంది. కొన్నిసార్లు మనకు వాళ్ళని కలవాలని కూడా అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం వాళ్ళని కలవడానికి కూడా వెళ్తాం. అయితే ఇదే విషయం కొరియాకి చెందిన 14 ఏళ్ల అమ్మాయి విషయంలో కూడా జరిగింది. ఆమె తన ఆన్లైన్ ఫ్రెండ్ని కలవడానికి నేరుగా తన ఇంటికి వెళ్ళింది. కానీ ఆమె తన జీవితంలోనే చేసిన అతిపెద్ద తప్పు అవుతుందని ఆమెకి తెలియదు. ఎందుకంటే కేవలం ఈ ఒక్క తప్పు కారణంగా తన జీవితం ఒక్కసారిగా నరకంగా మారిపోయింది. 피해 여학생들은 정신적인 고통을 이기지 못해 자살을 기도하거나 육체적 후유증으로 산부인과 치료를 받고 있습니다. అసలు అమ్మాయికి ఏం జరిగింది, ఎందుకు ఆమె జీవితం నరకంలా మారిపోయింది? రండి, ఈ రోజు వీడియోలో మనం మిర్యాంగ్ గ్యాంగ్ గురించి డీకోడ్ చేయబోతున్నాం. కనుక వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఈ కథ 2003లో కొరియాలో ఉల్సన్ సిటీలో నివసించే చాయ్ అనే 14 ఏళ్ల అమ్మాయి పార్క్ అనే అబ్బాయిని కలుసుకోవడంతో స్టార్ట్ అవుతుంది. అతను కూడా కొరియాలోనే మిర్యాంగ్ సిటీలో నివసిస్తున్నాడు. వీరిద్దరి మధ్య స్నేహం ఆన్లైన్లో కుదిరింది. అయితే ఈ స్నేహం చాలా రోజులు బాగానే కొనసాగింది. కానీ ఎప్పుడు ఒకరినొకరు నేరుగా నిజ జీవితంలో కలుసుకునేది లేదు. కానీ ఇద్దరు రాత్రి పగలన్నాక ఫోన్లో చాట్ చేసుకునేవారు, కాల్స్ కూడా మాట్లాడుకునేవారు. అలా ఒకరి గురించి ఒకరు అన్ని విషయాలు తెలుసుకున్నారు. అలా వారిద్దరి మధ్య స్నేహం చాలా బలపడింది. ఇలా చూస్తుండగానే 1 సంవత్సరం గడిచిపోయింది. ఆ తర్వాత 2004లో పార్క్ మన ఇద్దరం కలుసుకొని దాదాపు 1 year అవుతుంది. కానీ మనం ఎప్పుడు నేరుగా కలుసుకోలేదు. కనుక ఒకసారి మన ఇద్దరం కలుసుకుందాం అనేసి చాయ్తో చెప్తాడు. దీంతో చాయ్ సరే అని చెప్పి తన ఇంటిని వదిలి, అంటే ఉల్సన్ సిటీ నుండి మిర్యాంగ్ సిటీకి వస్తుంది. అక్కడ నుండి నేరుగా పార్క్ ఇంటికి వెళ్తుంది. అయితే ఇల్లు డోర్ వేసి ఉంటుంది. డోర్ ముందు నించొని డోర్ కొడుతుంది. లోపల నుండి పార్క్ డోర్ ఓపెన్ చేసి లోపలికి రమ్మని చెప్తాడు. చాయ్ ఇంటి లోపలికి వెళ్తుంది. ఆ వెంటనే డోర్ క్లోజ్ చేస్తాడు పార్క్. కానీ ఆ సమయంలో డోర్ వెనకాల ఉన్న ఒక పెద్ద మెటల్ రాడ్ తీసుకొని పార్క్ చాయ్ తలపై గట్టిగా కొడతాడు. దీని కారణంగా చాయ్ స్పృహ తప్పి నేలపై కింద పడిపోతుంది. ఆ తర్వాత పార్క్ చాయ్ని నేరుగా తన రూమ్లోకి లాక్కి వెళ్తాడు. అయితే అక్కడ పార్క్ మాత్రమే కాకుండా పార్క్తో పాటు 11 మంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అయితే వారందరూ ఒకరి తర్వాత ఒకరు చాయ్ని చేయడం స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా వారందరూ చేస్తున్నప్పుడు వారు వీడియో కూడా రికార్డ్ చేస్తారు. ఇలా ఎందుకు రికార్డ్ చేశారో తెలుసా? తర్వాత కూడా ఆమెను బ్లాక్మెయిల్ చేయడానికి. ఎందుకంటే ఈ వీడియోని చూపించి ఫ్యూచర్లో కూడా ఆ అమ్మాయిని ఇలానే సేమ్ బలవంతం చేయడానికి. ఇలా ఒకరి తర్వాత ఒకరు 11 మంది తనను దారుణంగా రేప్ చేస్తున్నారు. ఎంత దారుణంగా అంటే అది మనం మాటల్లో కూడా చెప్పుకోలేము. ఒక్కొక్కసారి రూమ్లోకి 2 నుంచి 3 కూడా రూమ్లోకి ఒకేసారి వెళ్ళేవారు. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎంత క్రూరంగా ప్రవర్తించుంటారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాళ్ళు రూమ్లో ఉంచి ఆ తర్వాత అమ్మాయిని రూమ్ నుండి బయటికి తోసేసి ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే నీ వీడియోలు ఇంటర్నెట్లో పెడతామని బెదిరించారు. పాపం చాయ్ తన 14 ఏళ్ళ అమ్మాయి కనుక తనకేమీ అర్థం కాలేదు. తనకేమైంది, తనకు అసలు ఏం జరిగింది, వాళ్ళందరూ తను ఏం చేశారో కూడా తనకి అర్థం కాలేదు. అంతలా తెలియదు. ఎందుకంటే తను కేవలం 14 ఏళ్ళ అమ్మాయి, అంత మెచ్యూరిటీ అనేది లేదు. ఇదంతా కేవలం 14 ఏళ్ళ అమ్మాయిపై జరిగితే తను ఏమని అర్థం చేసుకుంటుంది? ఒకసారి మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇదంతా జరిగిన తర్వాత చాయ్ బయటకు వచ్చి నేరుగా తన ఇంటికి వెళ్ళింది. కానీ ఈ విషయం గురించి ఎవరికి చెప్పే పొజిషన్లో తను లేదు. ఎందుకంటే చాయ్ తండ్రి ఒక పెద్ద తాగుబోతు. దీని కారణంగా చాయ్ తల్లికి తండ్రికి మధ్య చాలా గొడవలు జరుగుతూ ఉండేవి. ఒకరోజు చాయ్ తల్లి తన భర్తతో విసిగిపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోయి అప్పటి నుండి చాయ్ తల్లి లేని పిల్లగా తన తండ్రితోనే నివసిస్తుంది. ఆమె తండ్రి ప్రతిరోజు తాయి ఇంటికి వచ్చి తనను కూడా తన తల్లిలాగానే కొట్టి హింసించేవాడు. దీని కారణంగా చాయ్ ఈ విషయం గురించి ఎవరికి చెప్పుకోలేకపోయింది. కానీ చాయ్ ఈ చిన్న వయసులోనే ఈ విషయాల గురించి ఎవరికి చెప్పుకోలేక తనలోనే తను బాధపడుతూ తన మానసికంగా కుంగిపోయింది. అయితే ఆ గ్యాంగ్ ఆ వీడియోలు ఉపయోగించి ప్రతిరోజు చాయ్ని బలవంతం చేసేవారు. అది ఎలా అంటే బహిరంగ ప్రదేశాలు, అంటే పబ్లిక్ టాయిలెట్స్, టెన్నిస్ కోర్ట్, ప్లే గ్రౌండ్ అంట ఎక్కడంటే అక్కడే తన్ని చేసేవారు. అయితే ఆ గ్యాంగ్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఆ గ్యాంగ్లో ఉన్న ప్రతి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తన దగ్గరికి వచ్చి చేసేవారు. అంటే అర్థం చేసుకోండి ఒక్కసారి ఆమె ఎలా మారిపోయిందంటే అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. అందరూ దారుణంగా ఆమెను చేయడం మొదలుపెట్టారు. కొన్నిసార్లు అనేక వస్తువులతో కూడా
లైంగికంగా హింసించేవారు. అయితే ఇదంతా కేవలం 14 ఏళ్ల అమ్మాయికి మాత్రమే జరుగుతుందని ఒకసారి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అయితే ఇలా జరుగుతున్నప్పుడు ఆ గ్యాంగ్ ఒకనొక రోజు ఆమెను మీ ఫ్రెండ్స్లో కానీ లేదా నీ బంధువులో కానీ మీ అక్కని కానీ మీ చెల్లిని కానీ తీసుకురావాలని గట్టిగా బలవంతం చేసి బ్లాక్మెయిల్ చేశారు. దీంతో చాయ్కి ఏం చేయాలో తెలియక అర్థం కాక తన ఫ్రెండ్స్ని ఓ నలుగురిని తీసుకెళ్ళింది. అయితే వారిపై కూడా సేమ్ అదే జరిగింది. సేమ్ వారిని కూడా చేసి వాళ్ళకు కూడా వీడియోలు తీశారు. అయితే చాయ్తో పాటు ఆ నలుగురు ఫ్రెండ్స్ను కూడా ప్రతిరోజు బ్లాక్మెయిల్ చేసి ఎక్కడ పడితే అక్కడే బహిరంగంగా హింసించేవారు. అయితే చాయ్ వీటన్నిటిని చూసి విసిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. తన జీవితమే కాకుండా అందరి జీవితాలు కూడా పోతున్నాయని చూసి తనకేం అర్థం కాక వెంటనే నిద్ర మాత్రలు తీసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ అదృష్టవశాత్తు చాయ్ని ఎవరో చూసి ఆ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేశారు. దీంతో చాయ్ శరీరంపై అనేక గుర్తులు, గాయాలు ఉండటం డాక్టర్లు గమనించారు. ఇవన్నిటిని చూసిన డాక్టర్ వెంటనే మెడికల్ రిపోర్ట్ తయారు చేయమని ఆదేశించారు. అయితే డాక్టర్ రిపోర్ట్స్ చూసినప్పుడు చాయ్ను 1 సంవత్సరం నుండి కనీసం 44 నుండి 120 మంది వ్యక్తులు అత్యాచారం చేసినట్లు, ప్రతి సందర్భంలోనే 3 నుండి 24 మంది వరకు లో పాల్గొన్నట్లు తెలిసి అతను షాక్ అయ్యాడు. అయినప్పటికీ చాయ్ ఈ విషయం గురించి ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. అయితే చాయ్ అత్తకు డాక్టర్లు ఈ విషయాల గురించి చెప్పారు. అప్పుడు చాయ్ అత్త నవంబర్ 25, 2004 పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసింది. అప్పుడు చాయ్ అత్త చాయ్ ఒంటరిగా లేదని ముందు తెలుసుకుంది. ఆ తర్వాత తనతో పాటు మరో 5 కూడా ఆ గ్యాంగ్తోనే గురయ్యారని తెలుసుకుంది. ఇదంతా చూసి పోలీసులకి కంప్లైంట్ చేసింది. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు చాలా దారుణంగా చాయ్తో ప్రవర్తించారు. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే కొరియా పోలీసులు నేరుగా అమ్మాయిని ఏం జరిగింది, ఏమైందనేసి చాలా దారుణంగా క్వశ్చన్స్ అడుగుతారు. అది ఎలా అంటే వారు నిజంగానే రేప్ చేశారా, వాళ్ళు ఎలా నేను రేప్ చేశారని చాలా నీచంగా మాట్లాడతారు. అంతేకాకుండా ఈ గ్యాంగ్ నీకు చాలా అన్యాయం చేశారు, మీ కారణంగానే మెరాంగ్ సిటీ పేరు పరువు పోతుంది అని చెప్పిన తర్వాత ఆ పోలీసులు కూడా ఆ అమ్మాయితో చాలా చెడుగా ప్రవర్తిస్తారు. దీంతో చాయ్ చాలా భయపడుతుంది. ఆ వెంటనే మహిళా పోలీస్ కావాలనేసి అడుగుతుంది. కానీ పోలీసులు మహిళా పోలీసును నియమించలేదు. ఆ తర్వాత నిందితులను గుర్తించడానికి చాయ్ను ఒకరోజు పోలీస్ స్టేషన్ కి పిలుస్తారు. అయితే నేరస్తులను ఒక గదిలో కూర్చోబెట్టి చాయ్ను కూడా అదే గదిలో కూర్చోబెడతారు. వాళ్ళ ముందు చాయ్ని నేరుగా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. అది ఎలా అంటే, వీడా నేను రేప్ చేసింది, లేదా వీడా ఎలా రేప్ చేశాడు, ఎక్కడ రేప్ చేశాడు, ఎలా చేశాడు అని చాలా క్రూరంగా మాట్లాడి ఆమెను అందరి ముందును అవమానిస్తారు. అయితే కొన్ని మాటలు మనం డిస్కస్ చేయలేం. అవి ఎలా ఉంటాయంటే చాలా దారుణంగా ఉంటాయి. ఇలా వారందరూ చాయ్ని మానసికంగా క్వశ్చన్స్తోనే ఇబ్బంది పెడతారు. అంతేకాకుండా పోలీసులు చాయ్ సమాచారాన్ని మీడియాకు లీక్ చేస్తారు. దీని కారణంగా నిందితుల తల్లిదండ్రులు చాయ్ గురించి తెలుసుకొని డబ్బు ఇవ్వడానికి పిటిషన్ ఫైల్ పై సంతకం చేయమని బలవంతం చేస్తారు. కానీ చాయ్ తండ్రి తన కూతురికి ఏం జరిగిందో పట్టించుకోకుండా అతను దోషుల తల్లిదండ్రుల నుండి 50 మిలియన్ల కొరియన్ వాన్స్ తీసుకొని చాయ్ని పిటిషన్ ఫైల్ పై సంతకం చేయిస్తాడు. దీని కారణంగా ఆ వ్యక్తులు శిక్షించబడలేదు. అయితే ఇందులో చాయ్ 120 మందిలో కేవలం 44 మందిని మాత్రమే చాయ్ గుర్తించింది. కానీ ఇక్కడ దారుణం ఏమిటంటే కేవలం 44 మందిలో 10 మందికి మాత్రమే శిక్ష పడింది. ఎందుకంటే వారందరూ మైనర్లు. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, వాళ్ళందరూ స్కూల్లో ఫ్రెండ్స్ అన్నమాట. దీని కారణంగా చాయ్కి సరైన న్యాయం కూడా జరగలేదు. కానీ ఒక చిన్న అమ్మాయికి, 14 ఏళ్ల అమ్మాయికి ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు ఆమెతో ఎవరు కూడా తనకు తోడనే వాళ్ళు కూడా ఎవరు లేరు. నిందితుల తల్లిదండ్రుల నుంచి తీసుకున్న డబ్బులో 1 పైసా కూడా తన తండ్రి తన చదువుకి కానీ లేదా తన కెరియర్ కోసం 1 పైసా కూడా ఉపయోగించలేదు. సరేలే నా జీవితం ఇంతే, ఇలానే అయిపోయింది అనుకుంటూ చాయ్ మళ్ళీ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంది. కానీ రేపు జరిగిన అమ్మాయికి అడ్మిషన్ ఇవ్వడానికి ఏ కాలేజ్ కూడా ముందుకు రాలేదు. దీని కారణంగా చాయ్ చదువు కూడా అంతరాయం కలిగింది. చివరికి కొరియాలో ఎడ్యుకేషన్ పూర్తి కాకపోతే జాబ్ కూడా ఇవ్వకూడదు అనేది ఒక నియమం ఉంది. దీని కారణంగా చాయ్ ఒక మంచి ఉద్యోగం కూడా సంపాదించుకోలేకపోయింది. దీంతో ఆమె మానసికంగా, ఆర్థికంగా కూడా చాలా కుంగి కుచించిపోయింది. దీని కారణంగా చాయ్ ఇటీవల ఒక దొంగతనం కేసులో కూడా పట్టుబడింది. ఇదంతా కేవలం 14 ఏళ్ల అమ్మాయికి జరిగింది. ఈ రోజు తనకు ఎవరు సపోర్టింగ్ లేరు, తనకు తోడుగా నిలబడడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. అయితే ఈ రోజు మనం ఆమె నేడు చెడు జీవితం నుండి మంచిగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది? మార్పు అనేది ఎవరిలో రావాలి? మనలోనా, లేక పేరెంట్స్లోనా, లేక సమాజంలోనా? తప్పకుండా మీ కామెంట్ ఏమిటనేది కింద తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.